హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. మీరు వందలు వందలు బయట ఖర్చు పెట్టకుండా ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఘీతో చేసుకునే ట్రెండింగ్ ఘీ మాయిశ్చరైజర్ అయితే మీకు చూపిస్తాను నేను. నమ్మరా? అయితే వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. కొంచెం లోతుగా ఉన్న ప్లేటే తీసుకోండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. సో నేను 3 స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకుంటున్నాను. అంటే 3 స్పూన్ల నెయ్యి అనేది నేను ఒక ప్లేట్లో వేసుకొని అందులో మనమైతే కోల్డ్ వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఐస్ వాటర్ తీసుకుంటున్నాను. ఐస్ వాటర్ అనేది మనం ఒక 2 స్పూన్స్ వేయాలి. సో వేసిన తర్వాత మనమైతే మీ దగ్గర రాగిది ఉంటే రాగి గ్లాస్ అయినా పర్లేదు, లేదంటే నార్మల్ గ్లాస్ ఉన్నా పర్లేదు. సో మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, కానీ హ్యాండ్తో కంటే మనం గ్లాస్తో చేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట. సో నేనైతే గ్లాసే వాడుతున్నాను, రాగి గ్లాస్ తీసుకొని. నేనైతే ఇట్లా మనం రౌండ్ సర్కిల్లో మనమైతే రబ్ చేయాలన్నమాట రౌండ్గా. ఇలా మనము ఫస్ట్ కొంచెం వాటర్ పోసాం కదా, అదైతే మనకి సరౌండింగ్స్లో అయితే సైడ్కి మనకైతే వాటర్ ఇట్లా తేలినట్టు అనిపిస్తుంది. సో మనం అలా రబ్ చేసిన తర్వాత అది వాటర్ అనేది సైడ్కు మనకు పైకి తేలే వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట. మాయిశ్చరైజర్ అయితే మనకు తక్కువ కాస్ట్లో అయితే మనకైతే మాయిశ్చరైజర్ ఇంట్లోనే మనము హోమ్మేడ్గా చేసుకోవచ్చు. రిజల్ట్ చాలా బాగుంటుంది. మనం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైనా నార్మల్ డేలో మనమైతే యూజ్ చేయొచ్చు. సో మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు అనమాట. మనం ఓన్లీ యూజ్ చేసేది ఏంటి అంటే ఒక ఘీ యూజ్ చేస్తున్నాం, కోల్డ్ వాటరే కాబట్టి వేరే ఇంగ్రీడియంట్స్ మనమైతే యూజ్ చేస్తలే కాబట్టి ఇదైతే రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనమైతే దీన్ని ఇట్లా మనం 100 టైమ్స్ అట్లా వాటర్ని తీస్తూ మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా 100 టైమ్స్ చేసిన తర్వాత మనకైతే క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. సో కొంచెం టైంతో కూడుకున్న పని, బట్ రిజల్ట్ అయితే బాగుంటుందండి. ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా కొన్ని వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం కోల్డ్ వాటర్ అనేది ఫ్రెష్గా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని అలా రబ్ చేస్తూ ఉండాలి. సరౌండింగ్స్ మొత్తం అన్నీ మనం దగ్గరికి అనుకుంటూ అట్లా రబ్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ చూడండి క్లియర్గా వాటర్ అనేది తేలుతుంది. సో మనకు అట్లా వాటర్ తేలినప్పుడు అలా ఆ వాటర్ అనేది మనము బయటకు తీసేయాలన్నమాట. సో టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది. సో దీనికైతే ఓపిక ఉండాలి ఖచ్చితంగా. ఓపిక ఉంటేనే మనకైతే రిజల్ట్ ఉంటుంది. సో నేనైతే ఆల్మోస్ట్ అప్పటికి ఒక 50 టైమ్స్ అయిపోయింది. నేను అలా రబ్ చేస్తున్నాను అనమాట. నేను అయితే వీడియో లెంత్ అయిపోతుందని మధ్యలో కట్ చేసి అక్కడక్కడ స్పీడ్ మోషన్ పెట్టి అయితే మీకు వీడియో చూపిస్తున్నాను నేను, లెంత్ అయిపోతుందని. సో మీరు రిజల్ట్ ఉంటుందండి ఖచ్చితంగా. మీకు వీలుంటే ట్రై చేయండి ఇంటి దగ్గర. సో అలా మనము కార్నర్స్ ఉన్నదంతా మళ్ళీ ఒకసారి మిడిల్లోకి సెట్ చేసుకుంటూ మనమైతే మళ్ళీ దాన్ని వాటర్ పోసి రబ్ చేస్తూ ఉండాలన్నమాట. రౌండ్ మోషన్లో, సర్క్యులర్ మోషన్లో చేయాలన్నమాట. సో అప్పుడే మనకైతే అది క్రీమ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ బాగుంటుంది. క్రీమ్ మనకు స్మూత్గా అయ్యే వరకు మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే నేను మీ హ్యాండ్తో కూడా చూపిస్తున్నాను. హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు మనం, బట్ గ్లాస్తో చేసుకుంటే మనకైతే టైం సేవ్ అవుతుంది అనమాట. హ్యాండ్తో చేసుకుంటే మనకు ఫింగర్స్ పెయిన్ వస్తుంది కాబట్టి మీరైతే నార్మల్ గ్లాస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ మనకు రాగిదే కాకుండా నార్మల్ గ్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న బౌల్ లెక్కున్నా అదైనా దాంతోటైనా చేసుకోవచ్చు. కానీ ప్లేట్ మాత్రం కొంచెం లోతుగా ఉండేదే తీసుకోండి. సో మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు బయటకు వెళ్ళకుండా. సో నేనైతే మొత్తం అట్లా 100 టైమ్స్ అయిపోయిన తర్వాత అది మనకు వాటర్ ఇప్పుడు చూపించింది మనము తీసేసిన వాటర్ అనమాట. సో అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి మాయిశ్చరైజర్ని. సో నేనైతే మీరు ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోండి. నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి 1 ఇయర్ దాకా స్టోర్ అయి ఉంటుంది. మనకు కావాల్సినంత మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను 1 మంత్కు అట్లా సరిపడా నేనైతే చేసుకున్నాను 3 స్పూన్స్ యూజ్ చేసి. మీరు ఎక్కువ కావాలన్నా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు.
నేనైతే దాన్ని మొత్తం క్లీన్గా అయితే బాక్స్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను. మనకు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అనమాట. నార్మల్గా స్కిన్ ఉన్న వాళ్ళకి ఆల్ టైప్ స్కిన్స్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. నేను ఇలా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. నేను మీకైతే చూపిస్తున్నాను. నేను ఇప్పుడు యూజ్ చేసి నేను ఒక పించ్ ఆఫ్ తీసుకొని నేను నా స్కిన్ పైన అయితే నేను రబ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకైతే స్కిన్లో అయితే కలిసిపోతుంది, చాలా తొందరగా కలిసిపోతుంది. మీకు కూడా చూడడానికి అయితే మంచి మాయిశ్చరైజర్ పెట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సో మీకు టైం వీల్ చేసుకొని అయితే మీరు ట్రై చేయండి. ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేయండి. టైం సేవ్ కోసమని ఒక 30 టైమ్స్ అట్లా చేసి వదిలేయకండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.